లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం మార్కెట్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. సో ఇక్కడ నుంచి వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. భక్తులైతే అధిక సంఖ్యలో ఉన్నారు. బస్ స్టాండ్ నుంచి లైన్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. అంత మహిమ గల దేవుడు, కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా ఎంతో ప్రసిద్ధిగా ఉంది. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం కూడా దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటూ కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో అదే విధంగా భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. మీరు చూడొచ్చు, చిన్న పిల్లల్ని తీసుకొని క్యూ లైన్లలో నిలబడ్డారు. సో మనం కూడా దేవుణ్ణి దర్శించుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనం మార్కెట్ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో భక్తులు చాలా మంది ఉన్నారు. స్వామి మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్కారం. నా పేరు పిట్టపల్లి శ్రీనివాస్ మేడం, కరీంనగర్. ఎట్లా అనిపిస్తుంది స్వామి ఈరోజు? ఇక్కడ ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చూస్తుంటే ఇది కరీంనగర్ కాదు, సాక్షాత్తు తిరుమల కొండలో శ్రీవారి సన్నిధిలో ఎట్లయితే అంగరంగ వైభవంగా జరుగుతాయి ముక్కోటి వైకుంఠ ఏకాదశి, కరీంనగర్ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో భక్తులు పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటికీ కొన్ని వేల మంది ఓపికతోని దర్శించుకోవడం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ అంటేనే కరీంనగర్ చరిత్రను మరవలేము, మర్చిపోలేము. సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సాక్షిగా, శ్రీశైలం మన శ్రీదేవి భూదేవి సాక్షిగా, తిరుమల ఏడుకొండల సాక్షిగా, సహస్ర వైనామాలు సప్తగిరి ఏడుకొండలు, ఉదయించే సూర్యకిరణం సాక్షిగా, సకల దేవతల సాక్షిగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ పేడసారి కంటే ఈసారి అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. సంతోషంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా పబ్లిక్ ఉన్నారు ఈ గుడిలో. సంతోషంగా అనుకున్న వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలి, మంచిగా సంతోషంగా ఉండాలి, విజయం ఉండాలి. సో చూడొచ్చు మీరు, భక్తులు ఎంత అధిక సంఖ్యలో ఉన్నారో. అక్కడ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ చేస్తే క్యూ లైన్లు, ఇక్కడ కూడా టోటల్ మార్కెట్ రోడ్ వరకు కూడా క్యూ లైన్లలో ఉన్నారు భక్తులు చూసుకుంటే. సో వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. సో చూడొచ్చు మీరు విజువల్స్ లో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు లైన్స్ లో. లక్షల మంది భక్తులు ఉన్నారు. సో అంత ప్రగాఢ విశ్వాసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మార్కెట్ రోడ్ లోని. మీరు కూడా ప్రతి ఒక్కరు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ సాయి కృష్ణతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్ నుండి.